ఈ రేవంత్ రెడ్డికి నేను చాలా చెప్పాలనుకుంటున్నా, కర్ణుడి గురించి ఎత్తింది కాబట్టి. రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు వాంగ్మయమైన అవగాహన ఉంటే నేను ఊరికే మాట్లాడను. నా ముందట ఉండేది రామాయణ మహాభారతాలు. ఏమాత్రం అవగాహన ఉన్నా కర్ణుడు అంటేనే మహాభారతంలో మెయిన్ విలన్ కర్ణుడే. ఆయనను చంపడం కోసమే నరనారాయణులు జన్మలెత్తిరని చెప్తారు. ఓకే, కర్ణునికి అవమానం జరిగిందన్నాడు. కర్ణునికి అవమానం జరగలే, కర్ణుడే నిండు సభలో మైలని మాయాజూదంలో ఓడిపోని ఆరో భర్తను వెతుక్కోమని తన మిత్రుడైనటువంటి దుర్యోధని తొడను చూపించిన నీచుడు కర్ణుడు. మిత్రులారా, కర్ణునికి అవమానం జరగలే, పాండవులు చేస్తున్నటువంటి పల పోటీలో పోయి పీకుడు డైలాగులు చేసే ప్రయత్నం చేస్తే గాఢ సంఘటన జరిగింది. నిండు కురుసభలో మైలని దెమ్మనదే కర్ణుడు. మైలని తీసుకొచ్చి మాయాజూదంలో ఓడిపోని ఆరో భర్తను వెతుక్కోమని దుర్యోధను తొడ చూపించి కూసొమ్మని చెప్పినటువంటి నీచుడు కర్ణుడు.